హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. మన మార్నింగ్ వీడియోలో నేనైతే పుట్టు సైడ్ అయితే ఉంటాను అనుకున్నాం. అదేవిధంగా పుట్టు యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో మాత్రం మనం చూద్దాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నిఫ్టీ 22,368లో ఉంటే బ్యాంక్ నిఫ్టీ 47,970 రేంజ్లో మాత్రం బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం మార్నింగ్ ఏమనుకున్నామంటే ఇక్కడ ఈ రేంజ్ నుంచి వెళ్ళి మాత్రం అంటే అనుకున్నాం. కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం డ్రాప్ అయితే అయింది. ఇక్కడ వచ్చినా కూడా మళ్ళీ అయినా కూడా పుట్టు మాత్రం స్ట్రాంగ్ మాత్రం ఉంది. ఇక కంప్లీట్గా ఇదే రేంజ్లో ఇక్కడ మనం అనుకున్నట్టు ఈ రేంజ్ అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ డ్రాప్ అయింది. మళ్ళీ తర్వాత కొంచెం పైకి వెళ్ళినా కూడా మళ్ళీ డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. పుట్టు అయితే ఓవరాల్గా స్ట్రాంగ్ ఉంది. మన వ్యూ అనేది కరెక్ట్ అయితే అయ్యడానికి అది మనం ఈ రేంజ్లో మార్కెట్ కూడా ఇదే రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి మనమైతే అనుకోవడం జరిగింది. ఈ రేంజ్లో మాత్రమే మార్కెట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం మార్కెట్ ఉంది. రేపటి గురించి అయితే రేపు వీడియోలో మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ వీడియోలో మన వ్యూ ఏంటిది అనేది, అసలు ఇండికేషన్ ఏం చెప్తుందని చెప్పేసి మనమైతే రేపు వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది నిఫ్టీలో ఉంటే మన బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైనా కూడా పుట్టును లోల బై చేసి మీకు ప్రాఫిటబుల్ ఉన్నారు. ఎవరైతే పుట్టును లోల బై చేసారో వాళ్ళైతే ప్రాఫిటబుల్గా ఉన్నారు. ఎవరైతే కాల్ సైడ్ ఉన్నారో వాళ్ళైతే లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇక్కడ డ్రాప్ ఇక్కడ మనం అనుకున్న ఇక్కడ రేంజ్ నుంచి మాత్రం డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి అయిపోయి ఇదే రేంజ్లో మాత్రం మనం అనుకున్న రేంజ్లో మాత్రమే మార్కెట్ మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కదా మనమైతే ఫస్ట్ మనమైతే ఇక్కడ ఇది అనుకున్నాం. డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. మళ్ళీ పైకి వెళ్ళేసి మళ్ళీ మాత్రం డ్రాప్ అయ్యారు. ఎవరైతే పుట్టును లోల బై చేస్తారో వాళ్ళైతే ప్రాఫిటబుల్గా ఉన్నారు. కాల్ సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఈరోజు మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం అనుకున్న ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రం ఇక్కడ నుంచి మాత్రం డ్రాప్ అయింది. ఇంత పైకి వెళ్ళి అయితే వెళ్ళడం జరిగింది. మళ్ళీ అయితే డ్రాప్ అయితే అనుకుంది. మనం అనుకున్న లెవెల్కి మాత్రం ఇక్కడ మాత్రం ఉండడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా చూసుకుంటాం. ఇక్కడ నేనైతే మార్నింగ్ వీడియోలో పుట్టును లోల బై చేయండి అంటే బయింగ్ ఇన్ డిప్స్ అని చెప్పాము. అదే బయింగ్ ఇన్ డిప్లో ఎవరైతే కాల్లో డిప్లో బై చేసినా, పుట్టును డిప్లో చేసిన ప్రాఫిటబుల్ ఉన్నారో, హైలో ఎవరైతే బై చేశారో వాళ్ళైతే లాస్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే పుట్టు అయితే మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. పుట్టు సైడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే స్టార్టింగ్ నుంచి కూడా మంచి ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే రేపుడు మన వ్యూ ఏంటిది అని చెప్పేసి మనమైతే ఫర్దర్గా చూద్దాం. ఇక్కడైతే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ అయితే మనమైతే వీడియోలు చేస్తాం. ఇక్కడ ప్రతి ఇండికేటర్స్ ఏం చెప్తుంది అని చెప్పేసి టాప్ 5 ఇండికేటర్స్ కూడా మన వాచ్ లిస్ట్లో పెట్టుకుని వాటితోటి మనమైతే ట్రేడ్ అయితే చేద్దాం ఫర్దర్గా. టాప్ 5 ఇండికేటర్స్ ఇప్పుడైతే ప్రతి ఇండికేటర్స్ మనకు టైం తక్కువ అంటే మన వీడియోస్ చాలా ఇండికేటర్స్ ఉండడం వలన ప్రతిసారి కూడా 2 ఇండికేటర్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిఫ్టీ మనం ఈ రకంగా మాత్రం మన మార్నింగ్ వీడియోలో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రేపటి గురించి అయితే రేపు ఏమవుతుంది అని చెప్పేసి మార్కెట్ 22,973 రేపు మార్కెట్ వెళ్తుందా లేకపోతే 21,777 ఈ రేంజ్కి మార్కెట్ వస్తుందా అనేది రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే రేపు వ్యూ అనేది మార్కెట్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నా వ్యూ ప్రకారంగా అయితే 9:30 వరకు అయితే మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 9:35కి మనం మాత్రం ఒక సిఈ తీసుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు 9:35కి సిఈ మనం తీసుకున్నట్లయితే మనకైతే ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు వ్యూ అనేది 100% అయితే రేపు అయితే మన వ్యూని అయితే కన్ఫర్మ్ చేద్దాం. మార్నింగ్ వీడియోలో దీని గురించి డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, రేపటి వ్యూ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ మాత్రం వాచ్ చేయండి.
చూస్తూనే ఉండండి. ఇంకోటి నెక్స్ట్ వీడియో గురించి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.